హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే మురుకులు కాకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఎప్పుడు మనము రైస్తోనే చేస్తాము. రైస్తో కాకుండా ఇంకా డిఫరెంట్గా ఎలా చేయాలో నేను చూపిస్తానమాట. సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. మనము ముందు జొన్నలు తీసుకోవాలి. రైస్ ప్లేస్లో జొన్నలు తీసుకోవాలి. జొన్నలు మంచిగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో. తర్వాత నేనైతే జొన్నల్ని 4 గ్లాసులు జొన్నలు తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇంకా 1 గ్లాసు వరకు పచ్చి శనగపప్పు, ఇంకా 1 గ్లాసు వరకు పెసరపప్పు తీసుకున్నాను. మీరు పెసరపప్పు ప్లేస్లో మినపప్పు కూడా తీసుకోవచ్చు. మినపప్పు తీసుకునే పని అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. 1 గ్లాస్ వద్దు, హాఫ్ గ్లాస్ తీసుకోండి. అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు మినపప్పు వేసి చేశాను. ఇప్పుడైతే పెసరపప్పు వేసి చేస్తున్నాను అనమాట. అందులోనే కాస్త జీలకర్ర కూడా వేసి అన్నీ మంచిగా కలుపుకొని నేనైతే మిల్లుకి పట్టించేసాను. ఇప్పుడండి మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్కి మన మన పెద్దవాళ్ళు తిన్న ఫుడ్ అనేది మనకు ఎంతో అవసరం అనమాట. సో చిన్నగా మనమైతే ఏదో ఒక విధంగా ఆ ఫుడ్ని తీసుకోవడానికైతే ట్రై చేయాలి. సో చూడండి, నేనైతే ఇప్పుడు పిండిని చాలా మెత్తగా పట్టించేసాను. తర్వాత ఒక బేషన్లో వేసుకొని కారము, ఉప్పు, ఇంకా వాము వేసుకునేటప్పుడు ఏంటంటే చక్కగా నలిపి వేసుకుంటే ఆ వాములో ఉన్న ఫ్లేవర్ అంతా పిండికి మంచిగా పడుతుంది. మనం నలిపేటప్పుడు మనకు అర్థమైపోద్ది ఎంత ఘాటుగా వచ్చిందో స్మెల్. సో చాలా బాగుంటుంది. ఇది అరుగుదలకి చాలా మంచిది. అందుకే తప్పకుండా వేస్తారు జీలకర్ర, వాము అనేది. తర్వాత వీటన్నిటిని చక్కగా పొడిగానే కలుపుకోవాలి. మనకెందుకులేండి స్పూన్లు పక్కన పడేసి చేత్తో కలుపుకోవడమే బెస్ట్. ఎందుకంటే స్పూన్తో కలపడానికి నేను కొంచెం చేయట్లేదు. ఇది ఒక 1 కిలో వరకు ఉండింది పిండి. ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చేమో 1 కిలో పిండి. తర్వాత చక్కగా చేత్తో మొత్తం పొడి పిండి కలుపుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే ఇంకా నువ్వులు కూడా వేసుకోవాలండి. నేను ఎప్పుడు మురుకులు చేసినా కూడా కంపల్సరీగా అయితే నువ్వులు వేసుకుంటాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా చక్కగా అయితే పిండిని ముద్దలాగా ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో చూడండి, ఇలాగా చక్కగా కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. చూడండి, ఇలాగైతే కలిపేసుకున్నాను. నేను ఇంక ఇది పిండి అనేది ఎండిపోకుండా ఉండడానికి నేను దీని మీద ఆయిల్ అప్లై చేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని అందులో ఇలా నేను చూపించే విధంగా అట్లా అనుకొని ఆయిల్ చేతికి అలాగే గొట్టానికి ఆయిల్ అప్లై చేయాలి. లోపల ఆయిల్ అప్లై చేసి పిండి తీసుకొని అలా అనేసి లోపల పెట్టేసి ఇలా చేసుకోవాలి. నార్మల్గా అయితే అవి ఇంకొంచెం ఈజీగా ఉంటాయి. నా దగ్గర ఎందుకో అప్పుడు ఇది కొత్తగా ఉంది, బాగుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇలా అయితే మనము ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకునేటప్పుడు ఏంటంటే అండి, ఆయిల్ పైకి వస్తుంది. అలా అది చూసుకొని మీరు ఆఫ్ చేసేసేయండి. అంతేగాని అలానే వేస్తుంటే ఆయిల్ పొంగిపోతుంది అనమాట. సో చూడండి, చక్కగా అయితే ఇది వేసుకున్నాను. నేనైతే లావు హోల్స్ ఉన్నది తీసుకున్నాను. కానీ తర్వాత మా బాబు వచ్చి నాకు ఇది వద్దు, నాకు సన్న హోల్స్ది కావాలి అన్నాడు. అందుకోసం తర్వాత నేను సన్న హోల్స్ తీసాను అనమాట. ఇలా ఈ లావు హోల్స్ని అయితే చక్కగా ఇలా అయితే అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు మీరు ఒత్తుకునేటప్పుడు డౌట్ రావచ్చేమో, జొన్నలు కదా పిండి విడిపోతుందేమో, సరిగా రాదేమో రౌండ్గా అనేసి అనుకుంటారు. కానీ అలా కాదండి. చక్కగా నార్మల్గా మనం బియ్యం పిండితో చేసుకునే చక్రాలు ఎలా వస్తాయో అలానే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, చాలామంది వేడి నీళ్ళు కలపాలి అంటారు. నేనైతే వేడి నీళ్ళు ఏం కలపలేదు, నార్మల్ వాటర్తోనే కలిపాను. అలాగేమీ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. చూడండి, ఇది తర్వాత బాబు అడిగాడని చెప్పాను కదా, ఇంకా అలా వేయొద్దమ్మా అని ఇంకా అనేసాడు. అందుకని నేను మిగతాయన్నీ ఇలానే చేశాను. చాలా అంటే చాలా హెల్దీ అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీ కూడా ఉండింది. మనం బియ్యంతో తింటే ఎలా ఉండిందో అంతకు మించి ఉండిందనమాట టేస్ట్. తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకి ఉన్న ఈ లైఫ్ స్టైల్కి ఇలా తినడం అనేది చాలా అవసరం కూడా అనమాట. ఓకేనా? నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.